ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ మూసేయడం పట్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో మెస్ మూసేయడం అన్యాయమని, తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 7,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనిపై మంత్రి లోకేష్ స్పందించిన వెంటనే చెల్లించాలన్నారు. ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ విడుదల చేస్తాం, ఇది నా హామీ అని మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 3 నెలలు అవుతా ఉంది, కనీసం లోకేష్ గారు స్పందించడం లేదు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది, రేపు ఇంకో యూనివర్సిటీలో జరుగుతుంది. భవిష్యత్తులో రేపు డిగ్రీ పరీక్షలు అట్లాగే ఇంజనీరింగ్ పరీక్షలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులు ఫీజులు పడపోతే మెస్సులు తెరవమనో లేదంటే హాల్ టికెట్లు ఇవ్వమనో పరీక్షలకు ఎలవ చేయమనో ఇట్లాంటి ఇది విద్యార్థుల మీద పడతా ఉంది, భారం పడుతున్నది. అందుకని ప్రభుత్వం వెంటనే కలువ చేసుకుని ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కలువ చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో వెంటనే అక్కడ ఉన్నటువంటి మెస్ని ఓపెన్ చేసి విద్యార్థులు మెస్ అందే విధంగా చూడాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థుల చదువులు కొనసాగేలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కూడా అనేక వేల కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. దాని ఎఫెక్ట్ ఈరోజు అన్ని యూనివర్సిటీలు విద్యార్థులందరూ కూడా సెమిస్టర్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరము హాలిడేస్ వచ్చినప్పుడల్లా మెస్లు క్లోజ్ చేస్తున్నారు. మెస్ క్లోజ్ చేసి క్లోజ్ చేసిన వెంటనే విద్యార్థులకి ఆ మెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు చెప్పడంతో అక్కడ కనీసం ఒక యూనివర్సిటీలో హాస్టల్లో విద్యార్థులు కనీసం ఒక 50% విద్యార్థులు కడితేనే మెస్ ఓపెన్ చేస్తామనే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎస్వి యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇదే సమస్య. ఇప్పుడు విద్యార్థులు పక్క సెమిస్టర్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థులు పౌష్టికంగా ఆహారం తీసుకుంటేనే విద్యార్థులు సక్రమంగా చదువులు కొనసాగే అవకాశం ఉంటుంది.